అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. వీడియో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రెజెంట్ వచ్చేసి మనము పామరాయి నుంచి రెడ్డిపల్లికి కనెక్టింగ్ రోడ్ అమరావతి హైవే 544D 4 లైన్ కనెక్టింగ్ రోడ్ అవుతుంది. అక్కడ వెళ్ళినాక మన 6 లైన్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ మాత్రం 4 లైన్ రోడ్ మీరు చూడొచ్చు. పామరాయి నుంచి అంటే మనం తడకలేరు దగ్గరకు ఉన్నాం. ఆల్మోస్ట్ అక్కడ నుంచి తడకలేరు దగ్గర నుంచి మనమైతే వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా 4 లైన్, తర్వాత బ్రిడ్జ్, సర్వీస్ రోడ్డు, తార్ రోడ్ కూడా వేసేసారు. ఆల్రెడీ కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డుకి తార్ రోడ్ కూడా వేశారు. అదంతా మీకు చూపించకుండా అయితే చూపిస్తాను. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్ కూడా ఇస్తాను ఈ వీడియోలోనే. నెక్స్ట్ వీడియో సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్ వస్తుంది. ఇది ఎంతవరకు పోయిందో రోడ్డు అప్డేట్ అయిందో మీకు చూపిస్తాను. అనంతపురం పోయే రూట్ అండి ఇది కూడా. ఇట్లా వెళ్ళామంటే మనం చెరుకట్టకి దగ్గర అయితే కలుస్తాము. ఇది రెడ్డిపల్లికి పోయే రూట్. ఇక్కడ నుంచి ఇప్పుడు హైవే వర్క్స్ జరుగుతున్నది ఇదే. ఇలాగే వెళ్ళామంటే మనం పామరాయికి అయితే వెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే తడకలేరు వంక ఉంది కదా, అక్కడ వరకు అయితే రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వర్క్ అయితే చేస్తున్నారు. పామరాయి దగ్గర కూడా వర్క్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ అయింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ వరకు రెడ్డిపల్లి వరకు దాదాపు 70% వర్క్, బ్రిడ్జ్ వర్క్ కానీ, సైడ్ తార్ రోడ్స్ కానీ, సర్వీస్ రోడ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా అయితే అవుతున్నాయి. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డిపల్లి యువతల సైడు పెట్రోల్ బంక్ వస్తుంది. అంటే సబ్ జైల్ ఉంది. సబ్ జైల్కి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ రోడ్లో వచ్చామంటే మనకి ఇక్కడ హైవేకి అయితే మనం కనెక్ట్ అవుతామండి. అంటే పామరాయి టు రెడ్డిపల్లికి పోయే రూట్కి కనెక్టింగ్ అవుతాము. మనం ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీకి అయితే అవతల సైడ్ రోడ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అవతల సైడ్ వెళ్ళేసి స్ట్రైట్గా వెళ్ళామంటే సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వెళ్తాం. ఇక్కడ చూడొచ్చు ఎస్ఆర్సీ వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉండడానికి స్టే అంతా కూడా పక్కన రేకులతో స్టేయింగ్ అంతా చేసుకున్నారు. ఇక్కడంతా కూడా సిమెంట్వి స్లాబ్స్ మాదిరి వస్తాయి గోడకి. ఇవన్నీ పెట్టుకుంటూ వస్తున్నారు. పలకలు అంటారు కదా, అవన్నీ పెట్టుకుంటూ వచ్చేసి బ్రిడ్జెస్ అయితే చాలా మటుకు బ్రిడ్జెస్ అయితే పడుతున్నాయి. అలాగే కొన్ని స్లోప్ మాదిరి అయితే కూడా కొన్ని బ్రిడ్జెస్ అయితే పడుతున్నాయి. ఇక్కడంతా మీరు చూడొచ్చు. 2 సైడ్లు కూడా ఆల్రెడీగా రోడ్డు కూడా వేయడం జరిగింది, బీటీ రోడ్డు. అలాగే మధ్యలో కూడా ఇంకా అంతా లెవెల్ చేసి పెట్టేశారు. మనమైతే అవతల సైడ్ వెళ్ళి లోపలికి వెళ్ళామంటే సెంట్రల్ యూనివర్సిటీ అనేది వస్తుంది. అది మనం వచ్చేటప్పుడు కొంచెం వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు మనం సెంట్రల్ యూనివర్సిటీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే వీడియో అది సపరేట్గా వీడియో అయితే వస్తుంది. అది కూడా రెడీగా ఉండండి. ఇక్కడ చూడొచ్చండి, చాలా మటుకు బ్రిడ్జెస్ ఉన్నాయి, తర్వాత ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కల్వర్ట్స్ ఉన్నాయి, ఎక్కువ వంకలు అట్లా. ఆ వచ్చిన చోట అంతా మనకు బ్రిడ్జ్ మాదిరి అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం 60% వర్క్ అయితే అయిపోయిందండి సుమారుగా. బ్రిక్స్ మాదిరి వస్తాయి కదండి, అవన్నీ పెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు బ్రిడ్జ్కి. మామూలుగా అయితే సిమెంట్ కాంక్రీట్ అయితే వేసుకొనేసి సిమెంట్ కాంక్రీట్ అంతా ఫిల్ చేసుకుంటూ వస్తారు. అట్లా కాకుండా ఇక్కడ బ్రిక్స్ మాదిరిగా అయితే పెట్టుకుంటూ పోతున్నారు. ఇక్కడ టవర్ క్లాక్ బ్రిడ్జ్కి అయితే ఇలా చేయలేదండి, నార్మల్గానే సిమెంట్ కాంక్రీట్ అయితే వేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ బ్రిక్స్ మాదిరిగా అయితే పెట్టలేదు. టవర్ క్లాక్ బ్రిడ్జ్ అనంతపురం. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం వర్క్ అయితే సుమారుగా అయితే అవుతుంది. ఇక్కడ అన్ని చోట్ల బ్రిడ్జెస్, తర్వాత వచ్చేసి అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ కూడా కట్టుకుంటా ఒకటేసారి వెళ్తున్నారు. మనము లాస్ట్ టైం మీకు వీడియో చూపించాం కదండి, అట్ట రాలేదు. మేము మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాం. తడకలేరు సైడ్కి అయితే వెళ్తున్నాం, అంటే పామరాయి సైడ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు మ్యాక్సిమం వర్క్ అంతా కూడా ఎలా చేస్తున్నారు అంతా కూడా మీరు చూడొచ్చు. చాలా మటుకు పెద్ద వంకలు ఉన్న చోట పెద్ద బ్రిడ్జెస్ అయితే కూడా కడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇప్పుడు వచ్చే చోట బ్రిడ్జ్ ఒకటి పెట్టేసి గట్టర్స్ పెట్టేదానికి కూడా ఐరన్వి కాకోకుండా సిమెంట్ గడ్డర్స్ వస్తాయి కానీ ఆ సిమెంట్ గడ్డర్స్ పెట్టేకి ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లర్స్ వేశారు. తర్వాత ఇవి దాని మీద కూర్చోవడానికి ఇవి కూడా పెట్టారు. ఇక్కడ మోస్ట్లీ ఏదన్నా ఎక్కువ శాతం వంక మాదిగా పోయేటివి ఏమన్నా ఉంటే కదా ఇలా హైట్ అయితే పెట్టుకుంటూ అయితే వెళ్ళారు. కొన్ని చోట్ల ఊర్లకి కనెక్టింగ్ ఉంటుంది కదా అండి, ఆ కింద పక్కన వెళ్ళడానికి బ్రిడ్జి కింద వెళ్ళడానికి అక్కడంతా కూడా పెట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడంతా కూడా సైడ్కి ఒకటేసారి సైడు డ్రైనేజ్ వర్క్, తర్వాత వచ్చేసి బీటీ వర్క్, సర్వీస్ రోడ్డు, తర్వాత బ్రిడ్జ్ వర్క్, మొత్తం 3 సైమల్టేనియస్గా కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే వస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది పామరాయి నుంచి మనకు రెడ్డిపల్లి మినిమం దగ్గర ఒక 15 కిలోమీటర్స్ అయితే
దూరం అయితే ఉంటుంది. ఇది రెడీ అయితే అయినా మనకి అంత శ్రమ అనిపించదు. హైవే కాబట్టి మనకు రోడ్ అంతా బాగుంటుంది కాబట్టి ఒక 5 to 10 minutes లోపల మనం ఇదైతే కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం గుంతలు ఉంటాయి కాబట్టి స్లో అయితే ఉంటుంది. మీకు షేక్ అయితే ఇక్కడ మ్యాక్సిమం అయితే రాదండి, నీట్గానే వీడియో అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది చూడండి. ఇలాగా బ్రిడ్జెస్ అయితే చాలా మటుకు బ్రిడ్జెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ తక్కువలో అయితే బ్రిడ్జెస్ లేవు, మినిమం అన్న సుమారుగా అయితే బ్రిడ్జెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కనెక్టింగ్ కావడానికి ఇలా బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు. దీని కింద వెళ్ళడానికి పాసింగ్ కావడానికి బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు. మనం ఇప్పుడు దగ్గర తడకలేరు వరకు అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే తడకలేరు అయితే ఉంది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్తాం. నెక్స్ట్ మీకు అవతల సైడ్ ఎలా వెళ్ళాలి అంటే సెంట్రల్ యూనివర్సిటీ రోడ్ ఉంది కదా, అది ఎలా వెళ్ళాలి అది చూపిస్తాను మీకు. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తాం. ఇదంతా కూడా మనకి పామరాయికి పోయే రూటే అండి ఇది అంతా కూడా. ఓకే అండి, ఇప్పుడు ఆ చెట్టు కనిపిస్తూ ఉంటుంది మీకు, అక్కడ వరకు మేమైతే వెళ్దాం. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరంలోనే తడకలేరు బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళామంటే మనకు పామరాయి అయితే కనిపిస్తుంది. ఇది చూడవచ్చు, ఇక్కడంతా కూడా డౌన్ అయితే వచ్చిందండి. ఇక్కడంతా కూడా బ్రిడ్జ్ అయితే డౌన్ అయితే వచ్చింది. ఇక్కడికి మ్యాక్సిమం ఇక్కడ దాదాపు ఒక 5 to 6 బ్రిడ్జెస్ వరకు అయితే పడుతున్నాయి. మనం రెడ్డిపల్లికి మళ్ళీ వెళ్దాం. అక్కడ వచ్చేసి మనకు లాస్ట్ టైం మీకు గుంతలు తీసిండు కదా 4 పిల్లర్స్ మాదిరిగా అయితే, పిల్లర్స్ కోసం అవన్నీ కూడా మనకి మ్యాక్సిమం వరకు పిల్లర్ లెవెల్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. అక్కడ వెళ్ళి మనం అక్కడ కూడా వీడియో అయితే తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం రిటర్న్ అయితే వస్తున్నామండి అక్కడ నుంచి. ఇది వచ్చేసి మనం అవతల సైడ్ వచ్చాం, ఇప్పుడు యువతల సైడ్ వెళ్తున్నాం. ఇది అయితే మనం సెంట్రల్ యూనివర్సిటీకి పోయే రూటు. మనకి ఇంకా అక్కడ బ్రిడ్జ్ రెడీ కాలేదు కాబట్టి తిరుక్కొని అయితే రావాల్సి ఉంటుంది. అక్కడ వచ్చేకి లేదు, తిరుక్కొనే రావాలి. సెంట్రల్ యూనివర్సిటీకి పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇదంతా బ్రిడ్జ్ తిరుక్కొనే రావాలి. ఇక్కడ వచ్చామంటే ఇక్కడ మనకి దీని కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే లోపలికి సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వెళ్తాం. ఇక్కడైతే రూట్ లేదండి ప్రజెంట్, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేకైతే రూట్ లేదు. అక్కడ అంతా గుంత మాత్రం వినారు కాబట్టి మేము తిరుక్కొని వచ్చాము సెంట్రల్ యూనివర్సిటీకి పోవాలని చెప్పేసి. అంతా అయిపోయిందంటే కన్నా రెడీ మనకు ఇక్కడ దారి అయితే పెడతారు, ఎందుకంటే ఇక్కడికి అక్కడికి వెళ్ళాలి కాబట్టి. దీని కింద మనకి పాసింగ్ అయితే కన్నా పెడతారు, పాస్ త్రూ అయితే పెట్టేస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ కూడా చాలా భారీగా అయితే కడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ జూలైకి అంతా కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఇయర్ అకాడమిక్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. అది టోటల్ వీడియో అయితే మన ఛానల్లో తొందరలోనే అప్లోడ్ అవుతుంది. యాక్చువల్గా మనకు పర్మిషన్ అయితే వచ్చిందండి వీడియో తీసుకోవడానికి. మళ్ళీ వెళ్ళేసి మనం వీడియో అయితే తీసుకున్నాం. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి పోయే రూట్ అండి ఇది. ఇక్కడ చూడండి రిటర్న్ అయితే వచ్చాం. మనము బ్రిడ్జ్ యూతల సైడ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడంతా కూడా చూడవచ్చు మీరుకి రోడ్ వర్కింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం రెడ్డిపల్లి సైడ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళేసి మీకు అక్కడంతా కూడా పోయే దారంతా కూడా మీకు వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి మీరు కూడా ఎంతవరకు వర్క్ అయింది అంతా కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడంతా కూడా చూడొచ్చు మీకు బ్రిడ్జ్ పక్కన సర్వీస్ రోడ్ అనేది మ్యాక్సిమం సర్వీస్ రోడ్ వేసేసారు మొత్తం అంతా కూడా విత్ తార్ రోడ్ అయితే వేసేసారు, బీటీ రోడ్ అనేది. అలాగే పక్కన డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఈ పక్కన వచ్చి బ్రిక్స్ మాదిరిగా అయితే పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయారు. మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా అయితే ఈ వర్క్ అయితే జరుగుతుందండి. రెడ్డిపల్లి టు పామరాయి ఇది బ్రిడ్జెస్ కానీ ఏమి అవన్నీ కూడా విత్ రోడ్ కంప్లీట్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయినాయి చాలా మటుకు. నెక్స్ట్ సింగనమల చెరువు దగ్గర ఉన్న కొండ అక్కడంతా కూడా తాడిపత్రి వరకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో. దానికోసం వెయిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను అప్లోడ్ చేస్తున్న వీడియో. ఇక్కడంతా కూడా మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది. మనం దగ్గర ఇప్పుడు రెడ్డిపల్లికి అయితే దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం దూరం వెళ్తేనే మనకు సర్వీస్ రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ వర్క్ అంటే రోడ్డు కూడా తార్ రోడ్ వేసినది మొత్తం అంతా కూడా మీకు కనబడిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు డౌన్ అయిపోయింది బ్రిడ్జ్. ఇక్కడ కూడా అంతా లోపలంతా కూడా మట్టి వేసేసి లెవెల్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడికక్కడ వర్క్ ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు పెండింగ్ పెట్టుకోకుండా. ఇక్కడ చూడండి మట్టి వేయడం అలాగే లెవెల్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కంప్లీట్ అయిపోయిన చోట కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. అలాగే రోడ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. దుమ్ము కూడా హెవీగా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు బీటీ రోడ్ అంతా కూడా వేశారండి. యువతల సైడ్ అవతల సైడ్ రెండు పక్కల బీటీ రోడ్ వేశారు. మధ్యలో మాత్రం
అది గ్యాప్ అనేది అట్లాగే పెట్టారు. అది ఏం ఫిల్ చేస్తారో చూడాల్సి ఉంటుంది. మొత్తం అంతా రోడ్డు మధ్యలో డివైడర్స్ కానీ ఏమైనా రావచ్చు. మొత్తం అంతా కూడా హైవేలో తెలుసు కదా మనకు మినిమం అన్న 10 feet ఏమో ఉంటుంది డివైడర్స్ మధ్యలో. ఇదంతా 4 lane వర్క్ అండి. ఇక్కడ నుంచి రెడ్డిపల్లి నుంచి పామరాయి 4 lane వర్క్. రెడ్డిపల్లి నుంచి మనకు అమరావతి మొత్తం 6 lane వర్క్ అండి. 544D రూట్ పేరు వచ్చేసి 544D. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు లాస్ట్ టైం ఇక్కడ చూపించినప్పుడు ఇంకా గుంతమా తీసేయండి. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే కట్టినలేదు, ఇప్పుడు బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడ మ్యాక్సిమం సగం పైన అయిపోయింది, ఇంకా కొంచెం ఒకటి బ్యాలెన్స్ ఉంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ వంక ఉందండి, చిన్నది ఏరు వంక ఉంది. ఆ వంక కోసం అయితే ఇదైతే కడుతున్నారు. ఇంకా మనకి దగ్గరలో అయితే ఇంకా ఉంది రెడ్డిపల్లి సర్కిల్ అయితే మనకు వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడంతా కూడా సర్వీస్ రోడ్ బీటీ రోడ్ అయితే వేసారు ఇక్కడంతా కూడా. చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా మనకు తాడిపత్రి వరకు ఎలా జరుగుతుంది వర్క్ అనేది అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇక్కడ చూడొచ్చు మీరు మనకి రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. మనకు అక్కడ కొంచెం దూరంలోనే మనకు రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, తాడిపత్రి రోడ్. మీకు వెహికల్స్ అనేది కనిపిస్తూ లేదు. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తే వెళ్దాం. ఇక్కడ వెళ్ళేసి మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మరి కొంచెం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ ప్రమోట్ అనేది చేస్తుంది వీడియో. లైక్ చేస్తేనే ఎక్కువ అనేది యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసినవి పక్కన చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నట్టు కామెంట్స్ కూడా చేస్తే అవి కూడా వీడియోస్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఏవైనా సరే షాప్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ వచ్చి బ్రిడ్జ్ అయితే హైట్ అవుతుందండి, ఎందుకంటే అక్కడ మనకు 4 పిల్లర్స్ అయితే వేశారు కదా, ఆ పిల్లర్స్కి దాటుకొని అవతల సైడ్కి అయితే కనెక్టింగ్ కావాలి కాబట్టి, అమరావతి హైవేకి కనెక్టింగ్ కావాలి కాబట్టి ఇదైతే బ్రిడ్జ్ హైట్ అయితే ఇంక్రీజ్ అయితే వెళ్తుందండి. ఓకే అండి, ఎండ్ మనం దగ్గర తాడిపత్రి రోడ్కి అయితే వచ్చాము. ఇప్పుడు మీకు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కనబడిస్తున్నాయి. ఈ 4 పిల్లర్స్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. దీని లెవెల్కి ఈ బ్రిడ్జ్ అనేది వస్తుంది కొంచెం వరకు, ఎందుకంటే ఇక్కడ వేరే రూట్ ఉంది, ఆ రూట్ కూడా ఇది కనెక్ట్ అవుతుందండి. ఆ రూట్ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే అండి, లాస్ట్ టైం మీకు చూడొచ్చు, లాస్ట్ వీడియో చూడండి నాది స్టార్టింగ్లో. ఆ రోజు ఎట్లుంది ఇప్పటికి ఎట్లుంది, టోటల్గా అయితే ఇక్కడైతే చేంజ్ అయిపోయింది. ఆ వీడియో మీకు ఎండ్ స్క్రీన్లో అవుతుంది, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. చూడుకోకున్న వాళ్ళైతే గిన ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఇది వచ్చేసి అనంతపురం నుంచి మనము తాడిపత్రి పోయే రూటు. ఇప్పుడు అది అమరావతి ఎక్స్ప్రెస్ కింద కూడా మనకు వస్తుంది. అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అంటారండి దీన్ని. ఇక్కడ మీరు ఇది వచ్చేసి లాస్ట్ టైం పిల్లర్స్ వేసిండేది. ఓకే, ఇప్పుడైతే మనము రెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. లాస్ట్ మీకు ఇక్కడ గుంతలు మాకు చూపించింది కదా పిల్లర్స్కి, ఆ పిల్లర్స్ చూడండి అప్పుడే పై వరకు వచ్చేసాయి. రెడ్డిపల్లి నుంచి పామరాయి వరకు దాదాపు 60% వరకు కంప్లీట్ అయితే అయిపోయింది. మనం పామరాయి దగ్గర నుంచి అంటే తడకలేరు దగ్గర నుంచి మనము రెడ్డిపల్లి వరకు అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి వీడియో అంతా తీసుకొని వచ్చాను. ప్రెజెంట్ అయితే అప్డేట్, మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.